తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ ప్రజలు కొంతమందిలో బలంగా నాటుకుపోయింది అంటూ కొన్ని అంశాలు ఉన్నాయండి. అందులో ప్రధానంగా చెబితే పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్ గా తనంతట తాను అన్ని నియోజకవర్గాలలోనూ క్యాండిడేట్స్ ని పెట్టుకుని గెలిపించినట్లయితే ఆ ప్రభావం వేరేలా ఉండుండేది. కూటమి వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయింది అన్న టాక్స్ వింటున్నాం. నిజమేనా? 175 అక్కర్లేదమ్మా, 34 స్థానాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ 34 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా కదిలాడేది. శాసించే వ్యక్తులు అయ్యేవాళ్ళు. అప్పుడు కాపులు ఏకంగారా కారా? నీకు నీ కులస్తుల్ని నువ్వు కుల రాజకీయం చేయనంటావు, నేను కుల మతాలకు అతీతం అంటావు, నేను పురజంలో చెగువేరానంటావు, నాలో విప్లవ భావాలు ఉన్నాయంటావు, నేను రాజా రామ్మోహన్ రాయని, కనుగు వీర సంగపంతులు గారిని, నేను కన్యాశుల్కాన్ని నేనే ప్రవేశపెట్టాను, వితంతుల వివాహాలని నేనే పునర్నిర్మాణం చేశానంటావు, ఎవడన్నా వదిలేసిన పెళ్ళాన్ని తెచ్చి నేను కాపురం చేస్తానంటావు. నువ్వు దాన్ని ఏమంటారండి, నువ్వు పొలిటీషియన్ కాదు, నువ్వు కామ పొలిటీషియన్. ఇవి నేను ఎవరో సుభాషను ఎవరో చూడండి ఎంత దీనంగా చెప్పుకుందో మీడియా ముందుకు వచ్చి, నేను అమెరికా నుంచి వచ్చి పార్టీకి సేవ చేయాలని వస్తే నా బిడ్డలకి పాలించడానికి గడ్డలు కట్టిపోయినట్టు నొప్పులతోడని బాధపడి నా ఆస్తులమ్మి నేను ప్రచారం చేస్తే నీవు జడ్పీటీసీ నుంచి నలుగుతూ 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 చివరికి పవన్ కళ్యాణ్ దగ్గర నలుగుతావు, అప్పుడు నీకు సీట్ ఇస్తారు అని ఒక ఆడ మనిషి నిస్సిగ్గుగా నీ పార్టీ గురించి చెప్పింది అని అంటే నీది పార్టీ ఎలా అవుతుంది? నిన్ను జాకీ లేకుండా తన వాగ్దాడితో పైకి లేనటువంటి అరుణ, రాయపాటి అరుణ, ఆ అమ్మాయిని ఎక్కడెక్కడ కొట్టారండి? అమ్మాయి సిగ్గుడు చెప్పుకుందే, నువ్వు వెళ్ళి పలకరించావా? ఎవడో ఒక గొట్టంగాడని కాళహస్తిలో ఒక సీఐ కొట్టిందని నువ్వు గుడ్డలు చించుకొని పోయి ఆమె మీద పోయి కంప్లైంట్ ఇచ్చావే. మరి నీ పార్టీని నమ్ముకొని తన కుటుంబాన్ని వదిలి నీకోసం ప్రచారించినటువంటి అరుణని నీవు ఎందుకు పరామర్శించలేకపోయినావు? నీకు నలగలేదా? ఆమె మనసుతో ఆమె ఉన్న మాటలకి, ఆమె పడిన బాధకి నీ మనసు నలగలేదా? అది నీకు అలగలేదా? నువ్వెట్ట రాజకీయ నాయకుడివి? అసలు నీకు రాజకీయ నిలబెట్టిన అర్హత నీకు ఎక్కడుంది? నీకు ఎజెండా లేదు, ఒక భావజాలం లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు సంకలు చేరడం, ఆ సంఖ నాకడ ఉప్పేసుకొని చాలకపోతే ఇంకా తెప్పించుకోవడం. నువ్వు ప్యాకేజీలకు అమ్ముడుపోయా. నువ్వు రేపు పొద్దున ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీ పార్టీలు ఎమ్మెల్యేలని నువ్వు అమ్మవని గ్యారంటీ ఉందా? ఎటు నువ్వు అమ్ముడుపోయావు, నేను ఎటు చెడిపోయాను కాబట్టి మీరు కాపులారా మీరు చెడిపోండి, అలా చెడిపోకపోతే మనం కాపులం కాదు అని కాపుల యొక్క మానాన్ని, పరువుని, ప్రతిష్ఠించి గోదావరి గడ్డ దాకా పెట్టాడండి. చంద్రబాబు నాయుడు సంకలో దూర్చాడు తీసుకుని వెళ్ళి. ఇతను కాపు అని అంటానికి నాకే సిగ్గేస్తుందండి, ఎందుకంటే కాపులతో నాకున్న అనుభవం నొట్టాడిది. మోడీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం ఆసక్తికరంగా చూడొచ్చు. రైల్వే జోన్కు జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇవ్వకపోవడం వల్లే రైల్వే జోన్ ఆగిపోయింది అంటూ కొన్ని వ్యాఖ్యలు మనం చూసాం. రైట్, ఏం చెప్తారు? అంటే ఆయన ఈ మధ్యకాలంలో అన్ని దేశాలు తిరిగి వస్తున్నాడు కదండి, పర్యటనకి వస్తున్నాడు. ఇక్కడ రాగానే కాస్త ఆయన ఉన్న 2 రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందండి. 45 డిగ్రీ 40 డిగ్రీలు ఉంది. పాపం ఆమెకు కూడా వడదెబ్బ తగిలింటుంది. అయితే పక్కన ఉన్న పురంధరేశ్వరి గారి శ్రవణానందంగా మాటలు చెప్పుకుంటుంది. చంద్రబాబు గారి మురుగు నోరుతో మాటలు వినుంటాడు కాబట్టి ఆ వాసనకి ఏం చెప్పాలో తెలియక ఏదోటి వాగిపోతాలి అన్నాడు. సౌత్ రైల్వే జోన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూములు అలాట్ చేసిన మాట వాస్తవం అవునా కాదా? ముందు అది కనుక్కోమనండి, కనుక్కొని మీరు ప్లాన్ చేయాలి. మరి నీ నోటితోనే 2014-19 మధ్య జరిగినటువంటి కుంభకోణాల విషయంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు ఏటీఎంగా పడుకున్నప్పుడు ఈ ఏటీఎంలో నీ వాట ఎంత వచ్చింది, బీజేపీ పార్టీకి ఎంత వచ్చింది? ఈరోజు అమిత్ షా గారు కానీ నడ్డా కానీ మాట్లాడుతున్నారు. మీకు ఎన్ని వాటాలు వెళ్ళాయి, ఎన్ని ఆవులు మీ దగ్గరికి వచ్చాయి, అమరావతి భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత?
బహుశా మోడీకి అందకపోవచ్చు కానీ నడ్డాకి అందుంటుంది కదా, ఎందుకంటే ఆయనగా తోస్తుంది ముందుకి. మరి అమిత్ షా వాటా ఎంత? ఏది లేదా మంది బీజేపీ మాట్లాడుతుంది. నిజమైన బీజేపీ నాయకులు ఈ రోజున ఉదాహరణ చిన్న సింపుల్ అండి. వడ్డే శోభనగిరీశ్వరరావు ఒకప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, కరుడుగట్ట తెలుగుదేశం పార్టీ. ఆయన ఉన్నంతకాలం ఆయన నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. ఆయన వాళ్ళ బయటకు వచ్చి ల్యాండ్ యాక్ట్ పెట్టింది ఎవరు? అసెంబ్లీలో దీన్ని ఆమోదించింది ఎవరు అని నీ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మాజీ వ్యవసాయ శాఖాది మంత్రి చెప్పిన మాటలకు మీకు సిగ్గు అనిపించట్లేదు చంద్రబాబు నాయుడు? అసలు సిగ్గు లేదు అనుకో. తర్వాత విషయం, సిగ్గు అంటే నీకు దాని స్పెల్లింగ్ తెలియదు, దాని మీనింగ్ తెలియదు. సిగ్గు లేని కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ ల్యాండ్ యాక్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, దానికి ఆమోదించింది మీరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మీరు, దాన్ని అమలు తీసుకొని వస్తే ఈ రోజున చిన్నగా రైతులు 500 సెంట్లు ఉన్నవాళ్ళు, 500 గజాలు ఉన్నవాళ్ళు, 1000 గజాల భూమి ఉన్న వాళ్ళని నువ్వు టార్గెట్ చేసి 33,000 ఎకరాల భూమిని నీవు తాకట్టు పెట్టావు అనడానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. బాలకృష్ణ కారు డ్రైవర్కి 430 ఎకరాల పొలమా? ఎక్కడి నుంచి వచ్చిందండి? బాలకృష్ణ 160 ఎకరాల రాజధాని భూములా? ఎక్కడి నుంచి వచ్చాయండి? వీళ్ళమ్మ మొగుడు సొమ్మిచ్చారా? ఖర్జూర్ నాయుడు అమ్మ మొగుడు అని ఇచ్చాడు వీళ్ళకి. అంటే 3 పంటలు పండేటువంటి రాజధాని భూమిని అప్పనంగా బొక్కి రేపొద్దున బినామీల యొక్క కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వారు పోసేటువంటి దాహం తాగాల్సి వస్తుందని దానిని మలుపుకోవడం కోసం ఈరోజు నువ్వు ఈ ల్యాండ్ యాక్ట్ని తీసుకొని ప్రజల్లో గందరగోళం సృష్టించావంటే నీవు ఎంత నీచుడువో ఎంత దాహవంతుడివో అర్థమవుతుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రజలకు సరైన అవగాహన లేదు అనొచ్చు, లేకపోతే అవగాహన కల్పించడంలో ఈ పెద్దలు విఫలమయ్యారని కూడా అనొచ్చు. ఒకలాంటి టెన్షన్ అయితే ఉంది, ఇదైతే వాస్తవం. పెద్దలంటే ఎవరండి? పెద్దలంటే ఎవరు? వయసు వచ్చిన వాళ్ళ, జుట్టు నెలిసిన వాళ్ళ, అలాగా బోడిగుండు ఉన్నవాళ్ళ? అసలు ఆ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాకముందే, పూర్తి స్థాయిలో అది కాకముందే ఆవిడ పివి రమేష్ అతనికి ఒరిజినల్ పట్టా లేకుండానే ట్వీట్ చేశాడు. అంటే ఏదో ఒక రకంగా ప్రజల యొక్క మూడుని డైవర్ట్ చేసేటువంటి ఒక మాంత్రికుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. వారి మాయలో పడి ప్రజలు ఇంకా ఎంతకాలం ఈ అరాచకాలు చూడాలి, ఈ రాజకీయాలకు ఇంకా ప్రక్షాళన లేదా అంటే చంద్రబాబు గారి యొక్క చరమాంకమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వదిలినటువంటి రోజు ఏదైనా ప్రశ్న శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటికి పోతే ఆంధ్రప్రదేశ్ పెరిగి సుభిక్షంగా ఉంటారండి. ఎంతకాలం బడుగు బలహీన వర్గాలని పీక్కు తింటమే, వాళ్ళు ఎంతసేపు ఎదగకూడదు, వాళ్ళు డొక్క చచ్చినటువంటి పొట్టలతో చినిగిపోయినటువంటి బట్టలతో ఉంటే వాళ్ళు ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుంది. ఎదుటివాడు మనిషి కాదు, వాళ్ళ ఇంటోవాడు తానే మనిషి. అసలు మానవ జాతి అంటేనే అసహ్యించుకునే విధంగా ఆయన మాట్లాడే వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయండి. ఆయన 40 సంవత్సరాల అనుభవం మురుక్కాలలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది అంటాను.